వెల్కమ్ టు GTPL న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రావణ మాసం తొలి సోమవారం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ. వేకున జాము నుంచి పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. నిరుపేద కుటుంబాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎడపల్లి రైతు వేదికలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. భక్తుల సహాయ సహకారాల వల్లే కేదారేశ్వర ఆశ్రమం దినదిన అభివృద్ధి చెందుతుంది. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో నిత్యాన్న మండప నిర్మాణం కోసం భూమి పూజ చేసిన వ్యవస్థాపకులు శ్రీ 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 మంగిరాములు మహారాజ్. పాల్గొన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి. ఆర్య వైశ్య సంఘాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి. నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్లో జరిగిన ఆర్య వైశ్య సంఘం పట్టణ అనుబంధ విజయోత్సవ సమ్మేళన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నిజామాబాద్ జీజీ కళాశాలలో GPO లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. నిజామాబాద్ నగరంలో హీరోయిన్ ఆషికా సందడి. హైదరాబాద్ రోడ్లో జ్యువెలరీ షోరూం ప్రారంభించిన హీరోయిన్ ఆషికా. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఉత్తమ బోధన అందించినప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుంది. రెంజల్ మండల నీల క్యాంప్ ఉన్నత పాఠశాల HM ఉద్యోగ విరమణకు హాజరై మాట్లాడిన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. నగర శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో ఆల్ ఫోర్స్ ఇన్స్పైర్ సాంస్కృతిక కార్యక్రమంలో ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి. తపస్ ఆధ్వర్యంలో ఘనంగా వ్యాస మహర్షి జయంతి. పలువురు ఉపాధ్యాయులకు సన్మానం. పాల్గొన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. శ్రావణ మాసం తొలి ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రసాద విక్రయశాల, కొండకింద సత్యనారాయణ స్వామి వ్రత మండపం, లక్ష్మీ పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్లో భక్తుల సందడి నెలకొంది. స్వామివారి ధర్మ దర్శనానికి గంట సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల సహాయ సహకారంతోనే నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమం దినదినం అభివృద్ధి చెందుతుందని ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ తెలిపారు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో నిత్యాన్న ధనం మండపం నిర్మాణం కోసం ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ భూమి పూజ చేశారు. ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కాంగ్రెస్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగిరాములు మహారాజ్ మాట్లాడుతూ భక్తుల సహాయ సహకారాలతోనే ఆశ్రమం దినదిన అభివృద్ధి చెందుతుందన్నారు. వారికి తోచిన విధంగా ధన ధాన్య రూపేణా ఆశ్రమ అభివృద్ధికి సహకరిస్తారని చెప్పారు. ప్రజలు సంపాదించిన ధనంతో దాన ధర్మాలు చేసుకోవాలని, మీరు సంపాదించిన ధనం కూడా శుద్ధి అవుతుందన్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ నందిపేట ఈ ఆశ్రమం ఉండడం మన అదృష్టంగా భావించాలన్నారు. ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలన్నారు. లేదంటే అధర్మం పెరిగిపోతుందని, హిందువులందరూ ఐక్యతతో బాధ్యతతో మెలిగినప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఈ ఆశ్రమ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ఆశ్రమాలు ఉండడం హిందూ జాతికి ఎంతో ముఖ్యమని చెప్పారు. మన ధర్మంతో దేవుళ్ళని కొలుస్తామని, హిందూ జాతి అభివృద్ధికి అందరం కట్టుబడి ఉండాలన్నారు. దేశం కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఈ ఆశ్రమంలో నిత్యాన్నదానం జరగడం, మిగతా అనేక కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేటటువంటివి చేయడం సంతోషిస్తున్నట్లు చెప్పారు.
పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆశ్రమాభివృద్ధికి తాను ఎప్పుడూ ముందుంటానని, ఈ రోజు భూమి పూజ చేసిన నిత్యాన్నదాన మండప నిర్మాణం కొరకు తన వంతు సహకరించి ప్రభుత్వం తరపున కూడా 21 లక్షల రూపాయలు మంజూరు చేయించేందుకు బాధ్యత హామీ ఇచ్చారు. రోజుకో కార్యక్రమాలు చేయడం, ప్రజలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడం గానీ అనేక కార్యక్రమాలు చేస్తూ భక్తులకు ఇటు ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ ఆశ్రమంలో త్వరలో నిర్మించబోతున్న ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల కొరకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఆశ్రమం మరింత అభివృద్ధి కొరకు ఆశ్రమం పక్కనే ఉన్న 6 ఎకరాల స్థలాన్ని ఆశ్రమానికి ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆశ్రమానికి వచ్చిన భక్తులు సుఖ సంతోషాలతో ఉంటారని, తాను కూడా ఆశ్రమ భక్తునేనని, ఆశ్రమంలో అభివృద్ధి కొరకు తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. పేట మండలం పల్గుట్ట పుణ్యక్షేత్రంలో ఒక మహత్తరమైన కార్యక్రమం పల్గుట్ట మహారాజు గారు తలపెట్టడం, దానికి వేలాది మంది భక్తులు వచ్చి ఈరోజు పాల్గొనడం, ముఖ్యంగా హిందూ చైతన్యం విరసిల్లుతున్న నేల ఇది. ఇక్కడ ఈ నందిపేట మండలమే కాదు, ఈ ప్రాంతంలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడైతే పల్గుట్ట మహారాజు నడయాడిన నేల అని భవిష్యత్ తరాలు జ్ఞాపకం పెట్టుకుంటే, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఈ దైవాన్ని, హిందుత్వాన్ని కాపాడుకోవాలి. దైవాన్ని మీరు కాపాడితే దైవం మిమ్మల్ని కాపాడుతుంది. అన్నిటికన్నా ముఖ్యం దైవాన్ని కాపాడేవాడిని కూడా కాపాడుకోండి. రాములు మహారాజు గారి ఆశ్రమంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని భూమి పూజ చేయడం జరిగింది. నిత్య అన్నదానం నిర్వహించడానికి అనుకూలంగా ఉండే విధంగా సుమారు 4-5 కోట్ల రూపాయలతోని 4 అంతస్తులుగా నిత్యం అన్నదానం జరిగేటట్టు, ఎవరన్నా స్వాములు వస్తే ఉండే విధంగా రూములు కూడా కట్టే విధంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అయోధ్య నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఉత్తమ బోధన అందించినప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం సరయు కన్వెన్షన్లో రంజన్ మండలం నీళ్ల క్యాంపు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎల్ తేపు శంకర్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ రోజుల్లో ఉపాధ్యాయ వృత్తి ఎంత ప్రాముఖ్యత ఉందన్నారు. ఇంతేపు శంకర్ ప్రధాన ఉపాధ్యాయుడిగా ఎక్కడ పనిచేసినప్పటికీ తనదైన ముద్ర వేసుకున్నాడని అన్నారు. ఉపాధ్యాయ సంఘంలో కీలకంగా పనిచేసి రాణించాడన్నారు. ప్రధానోపాధ్యాయుడిగా ఉపాధ్యాయ సంఘం నేతగా జిల్లాలో మంచి పేరు గడించాడని తెలిపారు. అతని భార్య శారద కూడా సాలూరు సర్పంచ్గా, బోధన్ మండల ఉమ్మడి జెడ్పీటీసీగా పనిచేశారని కితాబు ఇచ్చారు. ఈ రోజుల్లో స్వచ్ఛందంగా పదవి విరమణ చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా ఇంతకు శంకర్ దంపతులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన సంఘాల నేతలు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున శంకర్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మాతో, టీఆర్టీయూ మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పి మోహన్ రెడ్డి, తస్మా జిల్లా అధ్యక్షుడు కిషోర్, ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు సోమలింగం, పలు గ్రామాల నుండి శంకర్ అభిమానులు ఘనంగా సన్మానించారు. నిరుపేద కుటుంబాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం మెడపల్లి రైతు వేదికలో నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, ఒక్క పాఠశాల భవనంలో కనీసం మరుగుదొడ్లు నిర్మించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రికార్డ్ స్థాయిలో రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వానికి భారమైనప్పటికీ ఒకే విడత 3 నెలల బియ్యం అందించామన్నారు. డబుల్ బెడ్రూమ్లో ఇండ్లను అక్రమాలకు కేరాఫ్గా మార్చాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లను అర్హులను ఎంపిక చేయడమే కాకుండా నిర్మించిన ఇల్లులకు వెంటనే బిల్లులు అందిస్తున్నామన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నారని అన్నారు. రేషన్ కార్డుల ఎంపికలో అవకతవకలు జరిగితే అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మాతో, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెబ్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, తహసీల్దార్ దత్తాత్రేయ, కాంగ్రెస్ నాయకులు పులి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బియ్యం ఇస్తా ఉన్నాం కానీ దొడ్డు బియ్యం ఇస్తా ఉన్నాం. 32-35 రూపాయలు బియ్యం ఇచ్చా మనమందరూ 12 రూపాయలు బయటకు అమ్ముతున్నాం. हम 35 रुपए से चावल दी खरीदे तो भी
नहीं करने वाले ज्यादा लोग 12 रुपए और 12 पैसे। ये सब देखते हुए मेरे बहनों को, औरतों को दो चावल, बारीक चावल खाते ఎవరైతే సన్న బియ్యం తింటారో ఎక్కువ శాతం అన్ని సన్న బియ్యం తింటాం. ఆ సన్న బియ్యం గిరిరాజ్ కళాశాలలో జరిగిన జీపీఓ లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. గ్రామ పాలనా అధికారులు లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం కోసం నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగిన గ్రామ పాలనా అధికారి పరీక్షకు 60 మంది అభ్యర్థులకు గాను 46 మంది హాజరయ్యారని 14 మంది గైర్హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్షకు సంబంధించి ఉదయం సెషన్లో 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు జరిగిన థియరీ పరీక్షకు 305 మంది అభ్యర్థులకు గాను 271 మంది హాజరయ్యారని 34 మంది గైర్హాజరైనట్లు వివరించారు. కాగా లైసెన్స్డ్ సర్వేయర్ అభ్యర్థులకు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్ సెషన్లో జరిగే ప్లాటింగ్ పరీక్షను కూడా కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గట్టి పోలీసు బందోబస్తు నడుమ ఇలాంటి కాపీయింగ్కు ఆస్కారం లేకుండా సజావుగా పరీక్షలు నిర్వహిస్తుండడాన్ని గమనించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ రామ్మోహన్ రావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అశోక్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రశాంత్ తదితరులు ఉన్నారు. తెలంగాణలో రాగల 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 3 రోజులుగా వాన తెరుపినివ్వకుండా కురుస్తుంది. శుక్ర, శని, ఆదివారం నిరంతరం జల్లులు కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విద్యార్థులు, ఉద్యోగులు వర్షంలోనే తడుస్తూ వెళ్లాల్సి వచ్చింది. చాలా మంది ఇండ్లకే పరిమితమయ్యారు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. నిజామాబాద్ నగరంతో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ పట్టణాల్లో పెద్దగా రద్దీ కనిపించలేదు. అత్యవసర పని ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి వచ్చారు. ఆగకుండా జల్లులు కురుస్తుండడం, రోడ్లపై నీరు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సీజన్ ఆరంభంలో మంచి వానలు కురియడంతో రైతులు ఉత్సాహంగా పంటలు సాగు చేశారు. అయితే మొదట్లో మురిపించిన వానలు తర్వాత ముఖం చాటేశాయి. వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనగా నీళ్లు లేక చాలా చోట్ల నాట్లు వేయలేదు. ప్రస్తుతం జోరు వానలు కురుస్తుండడంతో పంటలకు జీవం పోసినట్లయింది. మిగిలిపోయిన చోట్ల నాట్లు ఊపందుకున్నాయి. బాన్స్వాడ మండలంలోని గట్టుమిది గ్రామాలైన హన్మాజీపేట్, సంగూజిపేట్, కాద్లాపూర్, కోనాపూర్ గ్రామాలలో సోయా పంటలకు ఊపిరి పోసింది. ఇందులో హీరోయిన్ ఆషికా రంగనాథ్ సందడి చేసింది. నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్డులోని ఓ జ్యువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొంది ఈ తార. ఆమెను చూసేందుకు ఫ్యాన్స్ తరలివచ్చారు. ఈ సందర్భంగా స్టెప్పులు వేసి ఫ్యాన్స్ను అలరించింది. అనంతరం ఆమె మాట్లాడుతూ నేటి యువత, మహిళల టేస్టుకు తగిన జ్యువెలరీ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కన్నడ, తెలుగు, తమిళ సినిమాల్లో రాణిస్తున్న భామ ఆషికా రంగనాథ్ కన్నడ, తెలుగు, తమిళ సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆషికా సినీ రంగంలోని అడుగుపెట్టిన చిత్రం 2016లో విడుదలైన కన్నడ చిత్రం క్రేజీ బాయ్. ఈ చిత్రం ఆమెకు గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత రాంబో 2, రెమో, మదగజ వంటి చిత్రాలతో కన్నడ సినిమా పరిశ్రమలో స్థిరపడింది. మదగజ చిత్రంలో ఆమె నటనకు సైమా అవార్డు ఉత్తమ నటి విభాగంలో అవార్డు లభించింది. పద్మం సిల్వర్ జ్యువెలరీ ఇనాగ్రేషన్కి ఇక్కడ వచ్చాను. అండ్ కలెక్షన్స్ చాలా బాగుంది. యూజువలీ రియల్ గోల్డ్ జ్యువెలరీకి ప్రైసెస్ చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ అండ్ ఆల్టర్నేట్ జ్యువెలరీ ఆప్షన్స్ చూస్తున్నారు అందరూ. అండ్ అమ్మాయిలకి జ్యువెలరీ అంటే చాలా ఇష్టం కదా, సో నాకు కూడా చాలా ఇష్టం. అండ్ డెఫినెట్లీ కలెక్షన్స్ చాలా బాగుంది. అందరూ వచ్చేసి ఒకసారి స్టోర్ విజిట్ చేయండి. నమస్తే అండి, కస్టమర్ దేవుళ్ళందరికీ నమస్కారం. పద్మం జ్యువెలరీ 9th స్టోర్ ఓపెన్ అయింది మాది. ఇప్పుడే మనకి గోల్డ్ రేట్ బాగా పెరగడం వల్ల ఇప్పుడంతా ట్రెండింగ్ అంతా సిల్వర్ జ్యువెలరీ మీద ఉందండి. సిల్వర్ జ్యువెలరీ మనకి ఏంటంటే గోల్డ్లో ఏవైతే దొరుకుతాయి, ఏ ఐటమ్స్ అయితే దొరుకుతాయో యాంటిక్, నక్షి అండ్ డైమండ్ స్టోన్, మోజనైట్, విక్టోరియా కలెక్షన్ మొత్తం అంతా కూడా కలెక్షన్ చాలా మంచి కలెక్షన్ ఉందండి మన దగ్గర. గెలుపొందిన ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంస్థల అధ్యక్ష కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి తోడ్పడాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీరామ గార్డెన్లో ఆదివారం నిర్వహించిన ఆర్యవైశ్య సంఘం పట్టణానుబంధ విజయోత్సవ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా హాజరై మాట్లాడారు. ఆర్యవైశ్య సంఘ అనుబంధ సంస్థలలో గెలుపొందిన కమిటీ సభ్యులకు పేరు పేరున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్వహించిన ఆర్యవైశ్య సంఘ అనుబంధ ఎన్నికలలో ఎన్నో ఆటుపోటులు ఎదురయ్యాయి. కానీ ధర్మ విజయం సాధించిందన్నారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులు కొంతమంది సంఘానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆర్యవైశ్య సంఘానికి చెడ్డ పేరు రాకుండా గెలుపొందిన ప్రతి ఆర్యవైశ్య పట్టణ అనుబంధ సంస్థలు సభ్యులు కృషి చేయాలన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా కృషి చేయాలన్నారు. భవిష్యత్తులో ఆర్యవైశ్య సంఘానికి ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కానీ రాజకీయంగా ఆర్యవైశ్యులు వెనుకబడి ఉన్నారని అన్నారు. నమస్కారం. అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఆర్యవైశ్య సంఘ ఘన చరిత్ర, మన ఇందూరు ఆర్యవైశ్య సంఘం అంటే 1944 నుండి పెద్దలు వివరంగా చెప్పడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మహాసభ స్థాపించిన సంవత్సరము దానికన్నా కొద్ది రోజుల ముందు నిజామాబాద్ ఇందూరు ఆర్యవైశ్య సంఘం స్థాపించబడ్డదంటే అది మన అందరికీ కూడా గర్వకారణం. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ఒత్తిడి నుండి ఉపశమనం లభించడమే కాకుండా విద్య పట్ల ఆసక్తి కలుగుతుందని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అట్టహాసంగా ఏర్పాటు చేసినటువంటి ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలల విన్నర్స్ సాంస్కృతిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి విద్యల తల్లి సరస్వతి మాత చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని వేడుకగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు తరగతి గదుల్లో బోధిస్తున్నటువంటి విషయాలను చాలా సులభంగా నేర్చుకోవడానికి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని వారు చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా సంస్కృతి సాంప్రదాయాలను సైతం పరిరక్షించిన వారవుతారని అభిప్రాయపడుతూ ప్రతి విద్యార్థి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని నూతన ఉత్సాహంతో ముందుకు పయనించాలని వారు సూచించారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ప్రత్యేక దృష్టి ఉంటుందని, వార్షిక ప్రణాళికలో భాగంగా వివిధ దశల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీలలో, ఎన్ఐటీలలో, ఎయిమ్స్లలో తదితర ఖ్యాతి గడించిన కళాశాలలో సీట్లు సాధించిన ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. వారి తల్లిదండ్రులకు ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రధానంగా విద్యార్థులు చేసినటువంటి అమ్మ నువ్వు ఇచ్చిన జీవితం చాలా విలువైనది, మొబైల్ ఫోన్ వద్దు, పుస్తకాలే ముద్దు నాటికలు చాలా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల పిల్లలందరూ చాలా కోలాహలంగా, సందడిగా ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్లో అంగరంగ వైభవంగా పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్య అంటే ఒత్తిడితో కూడుకున్న విద్య. ఎందుకంటే 10వ తరగతి వరకు మరి సబ్జెక్ట్స్ నార్మల్గా ఉంటే ఇలాంటి ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఒకేసారి జూనియర్ కాలేజీకి వచ్చేసరికి వీళ్ళకు కాంపిటేటివ్ ఓరియంటెడ్, వీళ్ళ ప్రతి స్టూడెంట్ కూడా మెయిన్స్ అని, నీట్ అని, అడ్వాన్స్ అని, ఎఫ్సెట్ అని రకరకాల కోచింగ్ పరీక్షలు ఉంటున్నారు. లక్షలాది మంది విద్యార్థుల పరీక్షలు రాసేదానిలో మన పిల్లలు కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు కాబట్టి కొంచెం ప్రెషర్గా లోన్ అవుతుంటారు. సో ఆ ఒత్తిడి నుంచి బయటికి రావడానికి అని చెప్పేసి ఆల్ఫోర్స్ కళాశాలలో ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. దాడికి పాల్పడ్డ వారిని వెంటనే రిమాండ్ చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బీర్కూర్ మండల కేంద్రంలోని స్థానిక ఎస్సీ మాల కమ్యూనిటీ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య, రాష్ట్ర కార్యదర్శి నెర్రే నరసింహులు మాట్లాడుతూ బీర్కూర్ గ్రామానికి చెందిన నల్లజేరు జ్యోతిని ఇదే గ్రామానికి చెందిన బీసీ కులానికి చెందిన కర్కశమైన క్రూరుడు నర్రసాయలు మైనర్ బాలికను చూసి వాళ్ళ అమాయకమైన తల్లిదండ్రులను మోసగించి అమ్మాయికి ఆయన మోసపు మాటలతో నమ్మించి అమ్మాయిని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని ఒక్క కొడుకుని కూడా కని ఇప్పుడు వారిని రోడ్డుపై పడేశాడు ఆ క్రూరుడు. కావున ఆ అమ్మాయి జ్యోతికి, ఆమె కొడుకుకి తగిన న్యాయం ఖచ్చితంగా తక్షణమే న్యాయం చేయాలని, లేని పక్షంలో నర్రసాయలు ఇంటి ముందే టెంటు వేసుకుని ధర్నా చేయడానికి వెనకాడబోమని, ఎన్ని ధర్నాలు రాస్తారోకలు అయినా చేస్తూ అమ్మాయికి, ఆమె కొడుకుకు న్యాయం జరిగే వరకు ఊరుకోమని ఈ సందర్భంగా నర్రసాయలను హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం బాన్స్వాడ డివిజన్ అధ్యక్షులు ప్రశాంత్, ఉపాధ్యక్షులు మన్నె చిన్న సాయిలు, కొత్తబాద్ సర్పంచ్ సాయిలు, బీర్కూర్ మాల సంఘం నాయకులు సంగం బాబయ్య, కుడుమేబాలు తదితరులు పాల్గొన్నారు. నేడు బాన్స్వాడ కాన్సెస్ బీర్కూర్ మండలంలో ఎస్సీఎంఐపై జరుగుతున్నటువంటి సంఘటన గురించి ఈ బాన్స్వాడ డివిజన్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకులం అందరం కూడా మాకు తెలియగానే ఇక్కడ రావడం జరిగింది.
కావున అమ్మాయికి ఎన్నో రోజుల నుంచి సంబంధం ఉంచుకొని చేసినటువంటి నాయకులు నర్రా సాయిలు అతని అభిప్రాయంతో అతని మనసుతోని ఆమెను కాపురం చేస్తానని ఉంచుకొని ఒక అబ్బాయిని కూడా చేసినాడు. కాబట్టి మేము కోరేది ఏంటంటే నువ్వు ఎన్ని దినాలైతే ఆమెను వాడుకున్నావో కాబట్టి అన్ని దినాలుగా మంచిగా ఉండి. లక్ష్మీప్రియ నగర్లోని గంగా గాయత్రి నగర్ కాలనీ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నగరంలోని లక్ష్మీప్రియ నగర్లోని గంగా గాయత్రి నగర్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా బింగి నాగరాజు, ఉపాధ్యక్షులుగా డాక్టర్ శ్రీనివాస్ వన్నెల్దాస్, సహాయ కార్యదర్శిగా షేలర్ సదాశివ్, సెక్రటరీగా సురేష్, కోశాధికారిగా వినోద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సాయన్న, ప్రవీణ్, శివకుమార్, రవి, సంజీవ్, మల్లికార్జున్, ఓంకార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్లో గల అయ్యప్ప రైస్ డిపోను నూడా చైర్మన్ కేశవేను ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్లో అయ్యప్ప రైస్ డిపోను నూడా చైర్మన్ కేశవేను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో యజమాని రాంపల్లి రవీందర్ మాట్లాడుతూ మా వద్ద నాణ్యమైన బియ్యం తక్కువ ధరలో లభిస్తాయని, 26 కేజీల నుండి 30 కేజీల బ్యాగ్స్ అందుబాటులో ఉంటాయని, ప్రజలు మా షాపును ఆదరించాలని కోరారు. డౌనాలందు బవర్చి హోటల్ పక్కన రైస్ షాపు కేశవేణు గారు నూడా చైర్మన్ గారు ఓపెనింగ్ చేశారు. మా దగ్గర స్పెషల్ అయ్యప్ప రైస్ డిపో. మా దగ్గర స్పెషల్ ఏంటంటే రా రైస్ స్పెషల్, మ్యారేజెస్ స్పెషల్ అండ్ తినడానికి ఇంట్లో కూడా స్పెషల్ రా రైస్, ఓన్లీ రా రైస్ స్పెషల్. తక్కువ ధరలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇవ్వడానికి సంకల్పంతో రైస్ డిపో పెట్టాము. రైస్ మిల్ రేటుకే ఇక్కడ ఇస్తాము. ఇది మా దగ్గర బాస్మతి 1 kg ప్యాకెట్స్ అండ్ గోదావరి చిట్టుముత్యాలు స్పెషల్ వెరైటీస్ అన్ని బీపీటీ, జై శ్రీరామ్, హెచ్ఎంటీ అండ్ స్టీమ్ బాయిల్డ్ రైస్ 26 kg. నగర శివారులోని బృందావనం గార్డెన్లో ఏఐబిఎస్ఎస్ సమావేశం ఘనంగా జరిగింది. నగర శివారులోని బృందావన్ గార్డెన్లో ఏఐబిఎస్ఎస్ సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎక్స్ఎమ్ఎల్సీ ఏఐబిఎస్ఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సభావట్ రాములు హాజరయ్యారు. బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజల హక్కులు, సంక్షేమం కోసం పాటుపడి వారి రాజకీయ, సంస్కృతి, సాంప్రదాయాల అభివృద్ధి కోసం కృషి చేసే సంస్థ. ఇది దేశవ్యాప్తంగా బంజారాలపై జరుగుతున్న అన్యాయాన్ని, దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ సంఘానికి బలోపేతం చేయడం, జాతి ఐక్యత కోసం అహర్నిశలు శ్రమించడం, వారి సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా జె పాండూన్ ఎల్ఈజీ, ఏఐబిఎస్ టీజీ రాష్ట్ర అమీర్స్ జె పాండురంగ నాయక్, ఆర్టీడీ జేటీసీ కిషన్ సింగ్ రాథోడ్, ఏఐబిఎస్ఎస్ టీజీ రాష్ట్ర అడ్వైజర్ నేనావత్ శ్రీహరి నాయక్, ఏఐబిఎస్ఎస్ టీజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్ర రామచందర్ నాయక్, ఏఐబిఎస్ఎస్ ఉద్యోగ అధ్యక్షులు పూసల నరహరి బాదావత్, ఏఐబిఎస్ఎస్ ఉద్యోగ ప్రధాన కార్యదర్శి బానోద్ దశరథ్ నాయక్, ఏఐబిఎస్ఎస్ విశ్రాంత ఉద్యోగ అధ్యక్షులు సభావట్ శివలాల్ నాయక్, ఏఐబిఎస్ఎస్ విశ్రాంత ఉద్యోగ ప్రధాన కార్యదర్శి పీర్ సింగ్ నాయక్, రాథోడ్ రవికుమార్, డాక్టర్ మోతిలాల్, బిలోజీ నాయక్, 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, బంజారా సోదరులు పాల్గొన్నారు. నగరంలోని సుభాష్ నగర్లో గల నిర్మల హృదయ పాఠశాలలో పునీత అన్నమ్మ దేవాలయ వార్షికోత్సవ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పునీత అన్నమ్మ దేవాలయ ప్రతిష్టాపన ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథి కార్డినల్ అగ్రపీఠాధిపతి హైదరాబాద్ అతిమైత్రానులు మహాఘనత వహించిన ముఖ్య అతిథి శ్రీ 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 పూల ఆంతోనికి నగరంలో ఘనస్వాగతం పలికారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన గురువులకు, కన్యాశ్రీలకు, శ్రేయోభిలాషులకు, అతిథులకు, విచరణ ప్రజలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్మల హృదయ విద్యార్థులు చేసిన నృత్యం అందరినీ ఆకర్షించింది. ముబారక్ నగర్ పెద్దమ్మ టెంపుల్ వద్ద డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని పెద్దమ్మ తల్లి టెంపుల్ గల్లీవాసులు కోరుతున్నారు.
పెద్దమ్మ తల్లి టెంపుల్ గల్లీ సెక్రటరీ నవాతే ప్రతాప్ రత్నాకర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ యొక్క కాలనీలో డ్రైనేజ్ సమస్య అస్తవ్యస్తంగా మారిపోయింది. పట్టించుకుని నాదుడే కరువయ్యారు. తారక్ నగర్ వర్షాలు పడకపోయినా వర్షాలు పడ్డా అక్కడి నుంచి మురికి నీరు వాడకం వర్షం నీటిలో కలిసి ఇంటి ముందుకు వచ్చి చేరుతుంది. అంతేకాకుండా రోడ్లు కూడా లేనందున ప్రయాణాలు చేయడం వర్షాకాలంలో చాలా ఇబ్బందిగా ఉంది. ఈ యొక్క పరిసరాల్లో డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి చేయకుండా సగం వరకే డ్రైనేజ్ వేసి ప్లాట్లలోకి వదలడం జరిగింది. ఇందువలన వర్షం యొక్క నీరు రోడ్లపైన నిల్వ ఉండడంతో ఓపెన్ ప్లాట్లో నీళ్లు ఉండడంతో పాములు అనేక సమస్యలు కాలనీవాసులకు తలకు మించిన భారంగా మారింది. ఈ సమస్యపై పలుమార్లు కలెక్టర్ని కమిషనర్ని కలిసినప్పటికీ ఈ సమస్య అంతే ఉంది. కావున పై సమస్యపై పరిష్కరించాలని కలెక్టర్కి మున్సిపల్ కమిషనర్కి కోరుకుంటున్నామని ఈ కార్యక్రమంలో సెక్రటరీ ప్రతాప్, ప్రెసిడెంట్ నారాయణ, క్యాషియర్ శ్రీనివాస్, గల్లీవాసులు సంతోష్, శ్రీనివాస్, శివ, సాయి, రవి, ప్రశాంత్ పాల్గొన్నారు. ఆషాఢ మాసం ముగియడంతో బోనాల సందడికి తెరపడింది. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో వైదిక యజ్ఞ కార్యక్రమాలు షురూ అయ్యాయి. విశ్వ గాయత్రి యజ్ఞ సమితి ఆధ్వర్యంలో శ్రావణ మాసం సందర్భంగా ఇంటింట గాయత్రి యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం నిజామాబాద్ నగరంలోని సాయికృపా నగర్లో ఉన్న ఎర్రగుంట కృష్ణవేణి వంశీ దంపతుల స్వగృహంలో యజ్ఞ కార్యక్రమం చేశారు. సుదర్శనముని పౌరోహిత్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వ గాయత్రి యజ్ఞ సమితి అధ్యక్షురాలు గుజ్జరాజేశ్వరి మాట్లాడుతూ తమ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఇంటింటి గాయత్రి యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. యజ్ఞం వల్ల కాలుష్య నివారణ జరిగి వాతావరణ శుద్ధి జరుగుతుందన్నారు. చెట్లను నరకడం, ప్లాస్టిక్ వాడకం వంటి వాటి వల్ల ఎన్నో రోగాలు వస్తున్నాయని, వాటి నివారణకు యజ్ఞం ఒక మార్గమని ఆమె పేర్కొన్నారు. యజ్ఞం వల్ల ఇంట్లో పరిసరాల్లో రోగక్రిములు నశించడంతో పాటు పవిత్రత, ప్రశాంతత లభిస్తుందని రాజేశ్వరి చెప్పారు. కార్యక్రమంలో విశ్వ గాయత్రి యజ్ఞ సమితి ఇందూరు వ్యవస్థాపక అధ్యక్షుడు బైస లక్ష్మీ నరసయ్య, సభ్యురాలు సులోచన తదితరులు పాల్గొన్నారు. ఈ శ్రావణ మాసం మొత్తం కూడా ప్రతి ఇంట్లో యజ్ఞాలు చేయాలనే ఒక లక్ష్యం విశ్వ గాయత్రి యజ్ఞ సమితి ఆధ్వర్యంలో మరి ఇప్పటికీ ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయిన నుంచి ప్రతిరోజు యజ్ఞాలు జరుగుతూనే ఉన్నాయి. మరి యజ్ఞాల వల్ల మనకు కాలుష్యం శుద్ధితో పాటు మరి క్రిమి కీటకాలు ఇవన్నిటి కూడా ఈ యజ్ఞంలో వేసినటువంటి మరి నెయ్యి కానీ ఇతరత్ర సామాగ్రితో వాతావరణాన్ని శుద్ధి చేసిన వాళ్ళం అవుతాము. ములుగు జిల్లా అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. ములుగు జిల్లాలోని మేడారంలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 4 సూట్ల గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఆర్ఎండ్బి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అనుమతులు ఇచ్చారు. దీంతో మంత్రి సీతక్క ప్రయత్నం సఫలమైందని స్థానికంగా హర్షం వ్యక్తం చేశారు. కాగా కుంభమేళాను తలపించే సమ్మక్క సరళమ్మ అతిపెద్ద గిరిజన జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు ప్రణాళికబద్ధంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. జాతరలో డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, విద్యుత్ శాఖ, రోడ్లు మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు కేటాయించిన విషయాన్ని తెలియజేశారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకుని గురు పూర్ణిమ ఘనంగా నిర్వహించారు. నగరంలోని బస్వా గార్డెన్లో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 33 మండలాల నుండి ఒక ఉపాధ్యాయునికి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి కేజీబీవీ మోడల్ స్కూల్ పాఠశాల నుండి కూడా ఒక్కొక్కరికి సన్మానం చేశారు. సన్మాన గ్రహీతలను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు నిస్వార్థంగా పనిచేసే వర్గమని కొనియాడడం జరిగింది. ఉపాధ్యాయ సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేయడానికి తాను ముందుంటానని ఈ సందర్భంగా వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పడాలి కృష్ణవేణి, మట్టు బద్రీనాథ్, రాష్ట్ర బాధ్యులు రామకృష్ణారెడ్డి, కీర్తి సుదర్శన్, గాన్లవాడ ప్రసాద్, కన్నె శంకర్, జిల్లా రాష్ట్ర మండల బాధ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించిన ప్రజలకు అందరికీ నమస్కారం. విద్యా వ్యవస్థ మీద అన్ని రంగాలు ఎక్కువ గౌరవం నేను అసెంబ్లీలో మాట్లాడడం కానీ, ఎందుకంటే మాలాంటి రైతు బిడ్డలని ప్రాంతమైన మమ్మల్ని రత్నాలుగా ఏదో చెక్కి మీరు మమ్మల్ని స్థాయి తీసుకొచ్చారంటే ముఖ్య కారణం ఉపాధ్యాయులు. జిల్లాలో గత 3 రోజులు కురిసిన వర్షం ప్రజలు ఇబ్బందులు పడగా వ్యవసాయ పంటలకు ప్రాణం పోసింది. తెలంగాణలో రాగల 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రిలలో వర్షాలు పడతాయని తెలిపింది. బోధన్లో గత 3 రోజుల నుండి విపరీతంగా కురుస్తున్న వర్షాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బోధన్ ప్రజలకు ఎమ్మెల్యే మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి సూచించారు.
బోధన్ మున్సిపాలిటీలో అధికారులకు సమీక్ష నిర్వహించారు. వరుసగా కురుస్తున్న వర్షాలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉంటాయని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలలో ఉన్న వారికి ముందు జాగ్రత్తగా హెచ్చరికలు జారీ చేయాలని పేర్కొన్నారు. మున్సిపల్ యంత్రాంగం అలర్ట్గా ఉండవలసిన అవసరమని తెలిపారు. మీటింగ్ అనంతరం బోధన్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ను సందర్శించారు. వర్షం కారణంగా రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నందున ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బోధన్ పట్టణంలో షర్బత్ కెనాల్, హనుమాన్ టెక్డి, సరస్వతి నగర్ తదితర ప్రాంతంలో శనివారం ఎమ్మెల్యే పర్యటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, గడువు గంగాధర్, అకాడమీ చైర్మన్ తాహిర్, మానాల మోహన్ రెడ్డి, బిల్లా రామ్మోహన్, మున్సిపల్ అధికారులు, మేనేజర్ రమేష్, మౌనిక అధికారులు పాల్గొన్నారు. భారీ వర్షాలను మందన్న గ్రామంలో ఇల్లు కూడడంతో పలు కుటుంబాలు నిరాశ్రయులే సాయం కోసం ఎదురుచూస్తున్నారు. గత 3 రోజులుగా సాలూరు మండలంలో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలు మందన్న గ్రామంలో తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఈ వర్షాల దాటికి గ్రామంలోని 2 ఇళ్ల గోడలు కూలిపోయాయి. దీంతో ఆయా కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. బాధిత కుటుంబాలకు చెందిన కపిల్, మంగళి లక్ష్మణ్ మీడియాతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తమ ఇళ్ల గోడలు తడిసి పూర్తిగా కూలిపోయాయని వారు తెలిపారు. మేము పక్క గదిలో పడుకుని ఉన్నాము. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు, కానీ మా ఇల్లు కూలిపోయిందని కపిల్ ఆవేదనగా చెప్పారు. మళ్లీ వర్షం పడితే మిగిలిన ఇల్లు కూడా పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉంది. మాకు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. తమకు దయతలచి ప్రభుత్వం ఇల్లు కేటాయిస్తే తాము కొత్త ఇళ్లను కట్టుకుంటామని బాధితులు విజ్ఞప్తి చేశారు. బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యేకు, అలాగే మందన్న గ్రామ కార్యకర్తలకు తమ గోడు విన్నవించుకుంటూ తక్షణ సాయం అందించాలని కోరారు. వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఈ కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే స్పందించి పునరావాసం కల్పించాలని గ్రామస్తులు కూడా కోరుతున్నారు. మా ఇల్లు వర్షంతో ఆ పక్క మొత్తం పడిపోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా వర్షం పడితే ఇంకా పడిపోయే అవకాశం ఉన్నది. మేము అక్కడ ఖాళీ చేసి పక్క రూమ్లో ఉంటున్నాము. దయచేసి మాకు ఏదైనా ఇల్లు కేటాయిస్తే మేము ఉన్న స్థలంలో వేరే స్థలంలో ఇల్లు కట్టుకున్నారని ట్రై చేస్తామని. అంతేనా? మందన్న లీడర్లకు, మరి ముఖ్యమంత్రి గారికి మీరందరూ వచ్చి ఒకసారి చూసి, ఎమ్మెల్యే గారికి మీరందరూ ఒకసారి వచ్చి చూసి కనుక్కొని మాకు ఇల్లు కేటాయిస్తే దయచేసి మేము ఒక ఇల్లు ఓపెన్ ప్లేస్ ఉన్నది, అక్కడ ఇల్లు కట్టుకుంటాం సార్. లోపల మేము పడుకొని ఉంటుంది సార్. పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్. వర్షానికి 3 రోజుల వర్షానికి పడిపోయింది సార్. మందారనా సార్, మేము మంగళూరులో సార్. ఏమన్నా సాయం చేస్తే మంచిగా ఉండేదని చెప్తున్నాం సార్. పడైతే పోయింది సార్. ఇప్పుడు ఉండడానికి ఆడవి జాగలేదు సార్ మాకు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పత్రాలు వేసుకొని ఉండబడుతుంది సార్ మాకు. ఇప్పుడు జాగ అయితే అస్సలు ఏం లేదు సార్. ఇప్పుడు ఇదైతే పడిపోయింది సార్. ఇగో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో జ్యోతి అనే బాలికను మోసగించిన నర్రసాయిలను కఠినంగా శిక్షించాలని, జ్యోతికి న్యాయం చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. కామారెడ్డి జిల్లా బీర్కూర్ కామప్ప చౌరస్తా కూడలిలో దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాల మహానాడు సంఘం డివిజన్ అధ్యక్షులు మల్లూరు సాయిలు మాట్లాడుతూ బీర్కూర్ గ్రామానికి చెందిన మహిళకు న్యాయం చేయాలని, కుటుంబ సభ్యులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, అదేవిధంగా ఆమెపై దాడి చేసిన నర్రసాయిలు, వారి అనుచరులను వెంటనే రిమాండ్ చేయాలని, అమ్మాయికి ఆమె కొడుకుకు తగిన న్యాయం జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నస్రులాబాద్ మండల అధ్యక్షులు బాలసాయిలు, బీర్కూర్ మాల సంఘం నాయకులు కోర్మే రఘు, సంగం బాబయ్య, అడ్ల విశాల్, పిడుగు బస్వంత్ తదితరులు పాల్గొన్నారు. వారిని వెంటనే అరెస్ట్ చేసి జైలు పంపాలని, మరియు జ్యోతి వాళ్ళ పేరు పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని కోరుతూ ఈ దళిత సంఘాలు ఈరోజు రస్తారోకోకు ధర్నాకు పిలిపించినాయి. కాబట్టి దళితుల మీద పెట్టిన కేసులను కానీ, దళితులకు జరుగుతున్న అన్యాయం మీద కానీ ఈ దళిత సంఘాలు. బాల్కొండలో 2 ఇండ్లలో చోరీ జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బాల్కొండ మండల కేంద్రంలో శనివారం రాత్రి 2 ఇండ్లలో చోరీ జరిగింది. బాధితులు స్థానికుల కథనం ప్రకారం రాము అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గుర్తు తెలియని దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లో ప్రవేశించారు. 10 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి ఆభరణాలతో పాటు టీవీ ఎత్తుకుపోయారు. నర్సాగౌడ్ ఇంట్లో కూడా చొరబడి అందిన వస్తువులు ఎత్తుకుపోయారు. ఎస్ఐ శైలేందర్ సంఘటన స్థలాలను సందర్శించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మోర్తాడ్ మండలంలోని పాలెంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఏఎంసీ చైర్మన్ పాలెపు నర్సయ్య భూమి పూజ చేశారు.
మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమ్మడపల్లి ఏఎంసీ చైర్మన్ పాలెపు నర్సయ్య, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పూర్తయితే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఆనంద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మహిపాల్, రంజిత్, నవీన్, పాలెం కాంగ్రెస్ నాయకులు ఏనుగు మోహన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ శివసాయి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఓనర్ డాక్టర్ సాయి కుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం మండలంలోని పురాణిపేటలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. శ్రీ శివసాయి హాస్పిటల్ ప్రారంభించి ముందస్తు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ యజమాని డాక్టర్ సాయి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పురాణిపేట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంపుని గ్రామ మాజీ సర్పంచ్లు తోట శంకర్, బుర్రా దేవేందర్ గౌడ్, వీడీసీ అధ్యక్షుడు తోట శ్రీనివాస్, హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ సాయి కుమార్ యాదవ్ కలిసి రిబ్బన్ కట్ చేసి ఉచిత మెగా క్యాంపుని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మేనేజ్మెంట్ డైరెక్టర్ సాయి కుమార్ యాదవ్ మాట్లాడుతూ హాస్పిటల్ ప్రారంభించి ముందస్తు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఇప్పటి వరకు 24 ఉచిత క్యాంపులు నిర్వహించాము. 25వ క్యాంపు పురాణిపేట గ్రామంలో పెట్టడం జరిగిందన్నారు. మెగా ఉచిత క్యాంపులో మేము అనుకున్న దానికంటే ఉచిత క్యాంపుల వల్ల ప్రజలు వచ్చి వైద్యం చేయించుకున్నారు. ఉచిత క్యాంపులో సుమారు 80 మంది చిన్నపిల్లలకు, 180 మంది పెద్దలకు ఉచిత క్యాంపులో వచ్చారని, వారందరికీ ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు కూడా ఇచ్చామని, ముఖ్యంగా చిన్నపిల్లలు వైద్య పరీక్షల కోసం వచ్చారని, అంతేకాకుండా మహిళా డాక్టర్ ఉండడంతో పెద్ద మొత్తంలో మహిళలు కూడా వచ్చి పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. ఉచిత క్యాంప్ కార్యక్రమానికి హాజరైన డాక్టర్లు జనరల్ సర్జరీ ఫిజిషియన్ డాక్టర్ సూర్యనారాయణ, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జైపాల్, గర్భిణీ శ్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రదీప్తి, డాక్టర్ అనిల్ కుమార్, క్రిటికల్ కేర్ జనరల్ డాక్టర్లతో వైద్యం అందించడం జరిగిందని మేనేజ్మెంట్ సాయి కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు సుంకరి నడిపి గంగాధర్, శ్రీరామ్ భానుచందర్, బి రామకృష్ణ, శ్రీనివాస్ గౌడ్స్వామి, కృష్ణ, గ్రామశాఖ అధ్యక్షుడు సుంకరి గాంధీ తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత ముఖ్యంగా ఇక్కడ ఇంట్లో కానీ బయట కానీ వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఈ కార్యక్రమానికి మా డాక్టర్ బృందం డాక్టర్ సూర్యనారాయణ గారు జనరల్ ఆపరేషన్లు మరియు ఫీవర్ గురించి చూస్తారు. అంతేకాకుండా డాక్టర్ జైపాల్ గారు పిల్లల డాక్టర్ గారు, ఇక్కడ చిన్నపిల్లల వైద్య నిపుణులు కూడా ఉన్నారు. స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ ఎల్ ప్రదీప్తి, అంతేకాకుండా డాక్టర్ అనిల్ కుమార్ గారు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రావణ మాసం తొలి సోమవారం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ. వేకున జాము నుంచి పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. నిరుపేద కుటుంబాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎడపల్లి రైతు వేదికలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. భక్తుల సహాయ సహకారాల వల్లే కేదారేశ్వర ఆశ్రమం దినదిన అభివృద్ధి చెందుతుంది. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో నిత్యాన్న మండప నిర్మాణం కోసం భూమి పూజ చేసిన వ్యవస్థాపకులు శ్రీ 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 మంగిరాములు మహారాజ్. పాల్గొన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి. ఆర్య వైశ్య సంఘాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి. నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్లో జరిగిన ఆర్య వైశ్య సంఘం పట్టణ అనుబంధ విజయోత్సవ సమ్మేళన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నిజామాబాద్ జీజీ కళాశాలలో జీపీఓ లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. నిజామాబాద్ నగరంలో హీరోయిన్ ఆషికా సందడి. హైదరాబాద్ రోడ్లో జ్యువెలరీ షోరూం ప్రారంభించిన హీరోయిన్ ఆషికా. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఉత్తమ బోధన అందించినప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుంది. రెంజల్ మండల నీల క్యాంప్ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఉద్యోగ విరమణకు హాజరై మాట్లాడిన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి.
సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. నగర శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో ఆల్ ఫోర్స్ ఇన్స్పైర్ సాంస్కృతిక కార్యక్రమంలో ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి, తపస్ ఆధ్వర్యంలో ఘనంగా వ్యాస మహర్షి జయంతి, పలువురు ఉపాధ్యాయులకు సన్మానం. పాల్గొన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.